హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవిత జాబ్ ఇన్ఫో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా 1 by 1 ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఫ్రెండ్స్, అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్కి అప్లై చేసుకుని ఉండుంటారో వారికి రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, సో టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు అనేది చూద్దాము. ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది దాదాపుగా మనకు ఇంతకుముందు అయితే ఓన్లీ హిందీ ఇంగ్లీష్లో మాత్రమే లాంగ్వేజెస్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏంటంటే రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి తెలుగు అలాగే ఉర్దూ మీడియంలో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ ఈ వీటికి సంబంధించిన దాదాపుగా 13 లాంగ్వేజెస్లో అయితే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ పేపర్ అనేది సెషన్ 1 సెషన్ 2లో అయితే కండక్ట్ చేస్తారు. సో సెషన్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 60 మార్క్స్కి ఉంటుంది. ఇందులో టైం లిమిట్ చూసుకున్నట్లయితే 45 మినిట్స్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 60 మినిట్స్ అనేది కండక్ట్ చేయడం అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సెక్షన్ 1లో సెకండ్ రోమన్లో వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే ఉంటుంది. దీంట్లోంచి 20 క్వశ్చన్స్ అడుగుతారు. 60 మార్క్స్కి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి దాదాపుగా 3 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ సెషన్ 2 అనేది ఉంటుంది. దీంట్లో చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 75 మార్క్స్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కంప్రెషన్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 75 మార్క్స్కి ఉంటుంది. దీనికి కూడా సేమ్ టైం లిమిట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, 45 మినిట్స్ నార్మల్గా ఉంటుంది. అలాగే ఎబిలిటీస్ ఉన్న వాళ్ళకి మాత్రం 60 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ సెక్షన్ 1కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఫ్రెండ్స్, సెషన్ 2కి మాత్రమే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో 1 బిట్కి 1 మార్క్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. there will be no negative mark in session 1. in session 2 there will be negative mark of 1 mark of each wrong answer. సో మీరు రాంగ్ ఆన్సర్ చేసిన దానికి 1 మార్క్ అయితే నెగిటివ్ అయితే పోతుంది. ఎందుకంటే ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ కాబట్టి ఒకటి రాంగ్ అయితే మీకు 1 మార్క్ అనేది నెగిటివ్ ఉంది. అలాగే డీప్గా ఇక్కడ సిలబస్లోకి వెళ్తే ఈ ఎగ్జామినేషన్లో కండక్ట్ చేసిన తర్వాత మనకు 1.5 రేషియోలో అయితే వేకెన్సీస్ అంటే రేషియోలో క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అది కూడా నేను సెలెక్ట్ చేయడం ఎలా చేస్తారు అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే సిలబస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో చూసుకున్నట్లయితే ఇట్ విల్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు integers and whole numbers, LCM and HCM, decimals and factors, relationships between numbers, fundamental arithmetic operations and BODMAS, percentage, ratio and propositions, work and time, direct and inverse propositions, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ వడ్డీ లెక్కలు, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే డిస్కౌంట్, ఏరియా అండ్ పారామీటర్ ఆఫ్ బేసిక్, జియోమెట్రిక్ ఫిగర్స్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్, లైన్స్ అండ్ యాంగిల్,
ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింపుల్ గ్రాఫ్స్ అండ్ డేటా, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ ఎక్సెట్రా. అంటే కంప్లీట్ 10th బేస్డ్ మీదనే మ్యాథమెటిక్ ప్రాబ్లం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొంచెం కష్టపడితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇక టైము, వర్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే ప్రాఫిట్ లాస్, లాభం నష్టము, అంటే ఒక వ్యాపారంలో ఇంత మంది కలిసి చేశారు, అందులో ఎవరికి ఎంత లాభం వస్తుంది అనే దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ లెక్కలు అనేవి ఉంటాయి. అలాగే యావరేజెస్, సగటు అని అంటారు అవి. అలాగే ఏరియా, ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియా, అలాగే చతురస్రం, దీర్ఘచతురస్రం, ఆ ఫిగర్కి సంబంధించిన యాంగిల్స్, లైన్స్, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. స్క్వేర్ రూట్స్, ఇంతసిఎం, హెచ్ఎఫ్ అంటే కసాగు, గసాబా, డెసిమల్స్ అండ్ ఫ్యాక్టర్స్, రిలేషన్షిప్స్ బిట్వీన్ నెంబర్స్ మధ్య రిలేషన్షిప్స్, అలా ఫండమెంటల్ అర్థమెటిక్ ఫ్యాక్టర్స్, ఆపరేషన్స్ నుంచే అడగడం అయితే జరుగుతుంది. అలాగే పర్సంటేజ్ ప్రాబ్లమ్స్, రేషియో, ప్రిపోజిషన్స్ ఇలాంటివి మాత్రమే అడుగుతారు ఫ్రెండ్స్. మీరైతే మ్యాథ్స్ అడుగుతారు అనేసి భయపడిపోకండి. సో ఎందుకంటే చాలా సింపుల్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. కొంచెం కష్టపడితే ఈజీగా అయితే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో, ఇవి నేర్చుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చూసుకున్నట్లయితే, ద క్వశ్చన్స్ ఇన్ దీస్ పార్ట్ ఇంటెండ్ టు మెజర్ ద క్యాండిడేట్స్ జనరల్ లెర్నింగ్ ఎబిలిటీ. ద క్వశ్చన్స్ విల్ బీ బ్రాడ్లీ బేస్డ్ ఆన్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటే నెంబర్స్, అలాగే ఆల్ఫా అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ అంటే నెంబర్స్, వాటిలోని సిరీస్ వైజ్గా అయితే అడగడం అయితే జరుగుతుంది. అంటే ఈ నెంబర్ తర్వాత ఏ నేమ్ వస్తుంది, ఈ అంటే నెంబర్కి ఆల్ఫాబెటికల్స్కి ఉన్న సిరీస్ అంటే రిలేషన్స్ అలాంటివి అడగడం జరుగుతుంది. అవి చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే కోడింగ్, డీకోడింగ్ కూడా కొంచెం లాజికల్గా ఉంటాయి. అలా థింక్ చేయడం కోసమే ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే అనాలజీ, ఫాలోయింగ్ డైరెక్షన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అంటే ఇమేజెస్ ఇస్తారు, కొన్ని ఎలా అంటే డయాగ్రామ్స్ టైప్లో ఇస్తారు, వాటిలో రిలేషన్షిప్స్, సిమిలారిటీస్ గెస్ చేయాలి. అలాగే జంబ్లింగ్స్ ఇస్తారు, ప్రాబ్లమ్స్ ఇస్తారు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎనాలిసిస్ ఇస్తారు. అలాగే నాన్ వెరిబుల్ రీజనింగ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్ అంటే డయాగ్రామ్స్ ఇచ్చేసి నెక్స్ట్ ఏ డయాగ్రామ్ అంటే మిగిలిన 3 ఆప్షన్స్ 4 ఇస్తారు కదా, ఆ 4లో 3 ఆప్షన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆ 3లో 3 ఇస్తారు, దాంట్లో 4th మనం గెస్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే ఈ 3 ఇమేజెస్ మీదనే బేస్ అయ్యి 4th ఉంటుంది కాబట్టి. సో ఇలాంటివి అక్కడే వాటిలోనే ఆన్సర్ అనేది మనం గెస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటివి చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. అవి కొంచెం లాజికల్గా ఆలోచిస్తే వచ్చేస్తుంది. అలాగే ఏజ్ క్యాలిక్యులేషన్స్ అంటే వయసు క్యాలిక్యులేట్ చేయడం, అలాగే క్యాలెండర్ అండ్ క్లాక్, వీటికి సంబంధించిన టైం అండ్ క్యాలెండర్కి సంబంధించినవి ప్రాబ్లమ్స్ అయితే రీజనింగ్ ఎబిలిటీలో అయితే అడగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి ద బోర్డ్ ఆఫ్ కవరేజ్ ఆఫ్ ద టెస్ట్ విల్ బీ ఆన్ సోషల్ స్టడీస్ నుంచి అడుగుతారు. ఇవి కూడా 10th స్టాండర్డ్ మీదనే ఆధారపడైతే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. వాటిలో ఏమేంటంటే హిస్టరీ, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి అడగడం అయితే జరుగుతుంది. అంటే భూగోళ శాస్త్రం అవి ఉంటాయి కదా, చరిత్ర, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్స్కి సంబంధించినవి, సివిక్స్, ఎకనామిక్స్కి సంబంధించి కంప్లీట్ సోషల్ స్టడీస్ మాత్రమే అడగడం అయితే జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బేసిక్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇట్స్ వెకాబులరీ అంటే పదజాలాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే పదజాలాలు, స్పెల్లింగ్స్ కరెక్షన్స్ ఉంటాయి, గ్రామటికల్ మిస్టేక్స్ అవి ఉంటే కూడా చూసుకోవాలి. అలాగే సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, పర్యాయ పదాలు ఉంటాయి, అవి ఇస్తారు. అండ్ ఇట్స్ కరెక్ట్ యూజెస్, వాటికో యూజెసెస్ తెలుసుకోవాలి ఎక్సెట్రా. ఇలాంటివి అయితే ఆల్ఫాబెటికల్ ఇంగ్లీష్లో అడుగుతారు. అలాగే నెక్స్ట్ టెస్ట్ కంప్రెషన్స్ ఏ సింపుల్ పారాగ్రాఫ్ అంటే మీ రీడింగ్ స్కిల్స్ అలాగే లిసనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, గెస్సింగ్ స్కిల్ ఎలా ఉన్నాయి అనేది పరీక్షించడానికి ఈ పారాగ్రాఫ్ అనేది ఇస్తారు. ఆ పారాగ్రాఫ్లోనే ఆన్సర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన క్వశ్చన్స్, ఆ పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ కింద పారాగ్రాఫ్ కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది
ఇది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఫేజ్ 1 అంటే సెషన్ 1 సెషన్ 2లో రెండు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క సెషన్ని అటెంప్ట్ చేయకపోయినా కానీ మీకు డిస్క్వాలిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ పర్టికులర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో అలాగే ఇక్కడ సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే 1:5 రేషియోలో అయితే షార్ట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి పీఈటీ పిఎస్టీ టెస్ట్లు అయితే చేస్తారు. అలాగే ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఒకవేళ ఇద్దరికి టై అయిందనుకోండి, ఇద్దరు స్టూడెంట్స్కి అభ్యర్థులకి టై అయితే వారిని ఎలా సెలెక్ట్ చేస్తారంటే, ఫస్ట్ సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ మార్క్స్ చూస్తారు. ఫస్ట్ ఎవరైతే టై అయిన క్యాండిడేట్స్కి ఫస్ట్ సెక్షన్ 2లోని జనరల్ అవేర్నెస్ మార్క్స్ని అయితే చూడడం జరుగుతుంది. ఎవరికి జనరల్ అవేర్నెస్లో ఎక్కువ మార్క్స్ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ జనరల్ అవేర్నెస్లో కూడా ఈక్వల్గా ఉంటే సెషన్ 1లో టోటల్ మార్క్స్ అనేది చూస్తారు ఫ్రెండ్స్. సెషన్ 1లో టోటల్ మార్క్స్ అనేది చూస్తారు. ఇద్దరికి కంపేర్ చేసి ఎవరికి ఎక్కువ మార్క్స్ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అలాగే ఒకవేళ సెషన్ 1లో కూడా టోటల్ మార్క్స్ ఈక్వల్గా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంటే వారిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈక్వల్గా ఉంటే వాళ్ళ నేమ్లో న్యూమరికల్ ఆర్డర్స్ని చూసి నేమ్ వైజ్గా అయితే మనకు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ ఇది. సో సెలెక్షన్ ప్రాసెస్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మినిమం మార్క్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే యూఆర్ వాళ్ళకి 30% రావాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25%, మిగిలిన ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 20% మార్క్స్ ఉంటే సెలెక్షన్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్గా ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్కి క్రాస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి మంచి బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. బేసిక్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అయితే నేర్చుకోండి. తప్పకుండా మీరు అయితే మార్క్స్ తెచ్చుకుంటారని అనుకుంటున్నాను. సో కంప్లీట్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి, సిలబస్కి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన ఏదైనా క్వశ్చన్స్ అడగాలి అంటే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.